అందరికి నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా గాని ప్రజల ముందు మోకాళ్ళ మీద కూర్చోపెట్టడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారాయన. ఒకటో, రెండో కాదు. చాలా ఐడియాలేసుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా గద్దె దించాలి. 2029లో వైసీపీ పార్టీయే ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలనే యోచనలోని చాలా ప్లాన్‌లు, చాలా వ్యూహాలు వేసుకుంటూ ముందుకెళ్తున్నారాయన. ప్రస్తుతం వైసీపీలోని బాగా మైండ్ పెట్టే విషయం ఏంటంటే వాళ్ళు మెడికల్ కాలేజీలు. మెడికల్ కాలేజీల మీద కోర్టు సంతకాలన్నిటి కూడా సేకరించి అంటే మెడికల్ కాలేజీల మీద ఈ ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా స్పందన వస్తుందని చెప్పేసి కోర్టు సంతకాలు కూడా చేయించుకున్నారాళ్ళు. మరి నిజం ఎంత ఉందో మరి అది తెలీదు గానీ, ఈ కోర్టు సంతకాలయితే చేయించుకున్నారు. కానీ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఈ కోర్టు సంతకాలు తీసుకున్నారు. ప్రజల నుంచి వ్యతిరేక స్పందన వస్తుందని చెప్పి గవర్నర్‌తో భేటీ అయ్యి ఈ విషయాలన్నీ గవర్నర్ గారితో పంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరైతే మీటింగ్‌ది అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఆయన ఈ నెల 17 తారీఖునైతే అపాయింట్‌మెంట్ అడిగితే ముందుగా వాళ్ళు ఓకే అని జెప్పారు. ఆ తర్వాత మళ్ళీ గవర్నర్ గారు ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్‌కైతే ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. 17 తారీఖునైతే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆయన షెడ్యూల్‌లు వేరేగా ఉన్నాయి. మీకు 18 తారీఖునైతే మేము ఇవ్వగలుగుతాం. 18 తారీఖున రండి. గవర్నర్ గారితో మీట్ అవ్వచ్చు అని జెప్పేసి ఆయనకి ఒక ఆఫీస్‌కైతే మెయిల్ ఇవ్వడం జరిగింది గవర్నర్ ఆఫీస్ నుంచి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారితో మీట్ అయినా గాని, గవర్నర్ గారు స్పందన ఎలా ఉంటదంటే కూటమి ప్రభుత్వానికే మద్దతిస్తారు. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో గాని గవర్నర్ అనేది ఎన్‌డీఏ ఎన్‌డీఏ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళనే గవర్నర్‌గా నియమిస్తారన్నమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌డీఏకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వమే కదా! ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కదా! మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్‌నెళ్లి కలిస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు కూటమి మనిషిని ఎళ్లి కలిస్తే గవర్నర్ గారు ఏం జెప్తారు? గవర్నర్ గారు సరే చూద్దాం అంటారు. అంతకుమించి ఇంకేమి ఉండదు. నాకు తెలిసి మట్టుకైతే. ఎందుకంటే ఆళ్ళ మనిషే గాబట్టి, వాళ్ళ మనిషి దగ్గరికే మీరు వెళ్లి, వాళ్ళ విషయాలే చెప్తే ఏం వాళ్ళ విషయాలు చెప్తే వాళ్ళ మనిషి ఏం జేస్తాడు? అలాగే అని జెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వెనక్కి పంపించేస్తారు. అంతకు మించి అయితే ఇంకేమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు సంతకాలు తీసుకొని జ గవర్నర్ గారి దగ్గరికెళ్ళా గాని నాకు తెలిసి మట్టుకైతే ఎటువంటి ఉపయోగం ఉండదని నా ఉద్దేశం. దానికి మించి ఎంచక్కా మీరు డైరెక్టర్‌గా ప్రధాని మోడీ గారి దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొని, ఈ విషయాలన్నీ కూడా ఆయనకి చెప్తే మాత్రం ఎంతో కొంత కొంచెం ప్రతిస్పందనైనా వస్తుందేమో. మీకు అనుకూలంగా అయిన స్పందన వస్తదేమో అని నాకనిపిస్తుంది గానీ, గవర్నర్ గారితో మీటింగ్ అయితే మాత్రం మీరు ఎటువంటి మీకు ఉపయోగం ఉండదు నా ఉద్దేశం. మరి రాబోయే రోజుల్లోని మరి మరి రాబోయే ఈ 18 తారీఖు కల్లా మరి ఇంక ఏమైనా ప్లానింగ్‌లు చేస్తారో మరి ఏంటో మరి చూడాలి. గవర్నర్ గారు కూడా ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారో కూడా చూడాలి మరి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.